వర్ష బీభత్సానికి నీటి వరదలో చిక్కుకున్న బుడగ జొంగాల కాలనీ ఆకస్మికంగా పర్యటించి బాధితులను ఓదార్చిన ఉడతల ప్రణవ్. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అన్ని సదుపాయాలు కల్పిస్తా వరద బాధితులకు ప్రణవ్ భరోసా. హుజరాబాద్ పట్టణంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జొంగాల ప్రజలు పిల్ల పాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో మునిగాయి. సోమవారం రోజున కాంగ్రెస్ నేత అప్పనాడు ప్రత్యేకంగా బుడగ జొంగాల కాలనీలో పర్యటించి ప్రతి ఇంటిని పరిశీలించారు. అలాగే ప్రతి కుటుంబాన్ని పలకరించి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. जरूर ఇది ఒక్క రోడ్ లాస్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఏంటంటే 3 ఫీట్లు ఎక్కువ తీసినాం. ఎందుకంటే డ్రైనేజీ కాలువ అదొకటి ఇదో తీసుకుంటాం బాగుంటుంది అన్నట్టుగా అట్లా ఇంకా అనేది అది టీడీపీ అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 80 గజాలు కేటాయించారు. అప్పుడు టీడీపీ హయాంలో 80 గజాలు చొప్పున చాలా మందికి ఉంటున్నాయి.